అహరోను కుమారులైన యాజకులు ఆ బోరను ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెల ఆరంభముల యందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. చదవబడిన ఈ చిన్న వాక్య భాగం గిల్గాలు మందిర ప్రారంభం జరిగి 20 సంవత్సరాలు సాగుతున్న సందర్భంలో ఈ కూడికలలో ప్రభు మన కొరకు దీవించునుగాక. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందు గిల్గాలులో రాయదుర్గంలో ప్రభు పని ఎలా ప్రారంభమైంది, ఎలా జరిగింది, ప్రభు దాన్ని ఎలా స్థిరపరచి కాపాడుతూ వచ్చాడు, అభివృద్ధి చేశాడు, అందులో ఎవరెవరిని ప్రభు సాధనాలుగా వాడుకున్నాడు, వాటిని నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇతరుల నుండి వచ్చిన సుశేష మణి గారు కొన్ని సంగతులు చెప్పారు. మరి హైదరాబాద్ నుండి మరొక సహోదరులు కూడా ఆ విషయాలు పంచుకుంటారని మనము నిరీక్షిస్తున్నాము. వారు చేరుకున్నారు, మన మధ్యకు వస్తారని విన్నాను. అయినా అనంతపురం దగ్గరలో కళ్యాణదుర్గం దగ్గరలో రాయదుర్గంలో స్థానిక సంఘం ఏర్పడక ముందు ఆంధ్ర అంతా ఒకటిగానే ఉన్నది. తెలంగాణ విభజన జరగలేదు. దేవజనులు ప్రభుదాస్ గారు, ఆనందం గారు బాగా ఎక్కువగా ఆంధ్రాలో వాడబడ్డారు. వారికి ముందు ఫాక్స్ గారు, అగ్రేప్ గారు అనంతపురంలో ఉండి సేవ చేశారు. అనంతపురంలోనే ప్రభుదాస్ అంకుల్ కూడా పులివెందు నుండి వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలు మాత్రం వారి దగ్గర ఒక కుమారుని వలె ఆయన శిక్షణ పొంది వారికి ఎంతో పరిచర్య చేసి తర్వాత కడపకు వచ్చి అక్కడ సంఘాన్ని ప్రారంభించారు. అప్పటికే మేము కడపకు వెళ్ళలేదు. అక్కడ 4-5 సంవత్సరాలు సేవ చేసి బెల్లారికి వచ్చి అక్కడ దాదాపు 12 సంవత్సరాలు బెల్లారిలో ఉండి సేవ చేసి ఆ సంఘాన్ని హెన్రీ నేరెళ్ళ గారికి అప్పగించి వారు నంద్యాలకు వెళ్ళారు. నంద్యాలలో దాదాపు 50 సంవత్సరాలు దాటి ప్రభు ఎంతకు వారు లోబడే వరకు అక్కడే ఉండి అనేక స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఫాక్స్ గారు ఎక్కువ సువార్త అందించి ఆ దినాల్లో రకరకాల మత శాఖలకు చెందిన వారు క్రీస్తును ఎరుగునట్లుగా ప్రభువులోకి నడిపించబడినట్లు సువార్త అందించారు. క్రైస్తవ నిరీక్షణ పత్రిక ద్వారా వాక్యం అందించారు. కానీ వారు ఎక్కువ సువార్త అందించారు. అగ్రేప్ గారు కూడా వారితో ఉండి సమకాలికులుగా సువార్త అందించి వెళ్ళారు. ఇద్దరిని నేను చూశాను, విన్నాను. నేను గ్రహించే వయసులో ఉండగానే వారి వాక్యం వినే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించారు. అయితే దేవజనులు ప్రభుదాస్ గారు సంఘాల స్థాపన ఆంధ్ర అంతట్లో ఎక్కువగా చేశారు. సువార్త ప్రకటన ఫాక్స్ గారు, అగ్రేప్ గారు చేస్తే సంఘాలు కొత్త నిబంధన పద్ధతిలో సంఘాలు స్థాపించడం ప్రభుదాస్ గారు పూనుకున్నారు. దానికి రిచ్ గారు న్యూజిలాండ్ నుండి వచ్చి ఇండియాలో సేవ చేసిన వారు.
ఇంకా గోల్డ్ గారు, చాలామంది న్యూజిలాండ్ నుండి, ఇంగ్లాండ్ నుండి వచ్చినటువంటి మిషనరీలు, తెలుగు నేర్చుకొని తెలుగులో సేవ చేసిన వారు, ఇండియాలో ఆయా రాష్ట్రాల్లో ఉండి సేవ చేసిన వారు సహకరించారు. జేఎం డేవిస్ గారు మలయాళం నేర్చుకొని కేరళలో ఉండి సేవ చేశారు. ఆల్స్టోట్ గారు తమిళ్ నేర్చుకొని తమిళనాడులో సేవ చేశారు. గార్డన్ రిచ్ గారు ఆయన మరాఠీ భాష నేర్చుకొని బాంబేలో, పూనాలో సేవ చేశారు. ఈ పేర్లు మీలో చాలామందికి తెలియదు. పేర్లే తెలియదంటే మీరు వ్యక్తులు కూడా ఎరగరు. నష్టమేమి లేదు. కానీ వారు ప్రారంభించిన సంఘాలు ఆ క్రమాలు నేటి వరకు సాగుతున్నాయి. అందుకు మనం ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభుదాస్ అంకులు ఉన్న దినాల్లోనే ఇక్కడ పని ప్రారంభమైంది. నేను దానికి ముందు ఒక మాట చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏమంటే, దానికంటే ముందు విల్సన్ యాంటనీ గారు మాకు తెలుసు. ఎల్ఐసిలో పనిచేయడం ద్వారా వారు చిత్తూరులో ఉన్న, ఆత్మకూరులో ఉన్న, మరి ఇక్కడ దగ్గర దగ్గర ఆయా స్థలాల్లో కర్ణాటకలో ట్రాన్స్ఫర్ అయిన వారు కడపకు చాలాసార్లు డివిజనల్ ఆఫీస్కి వచ్చేవారు. వచ్చిన ప్రతిసారి మా ఇంటికి వచ్చేవారు. నాతో కొద్దిగానైనా సహవాసం చేసి కనబడకుండా వెళ్ళేవారు కాదు. చాలా దైవ భక్తి కలిగిన సహోదరునిగా మేము ఆయన్ని ఎరిగి ఉన్నాం. తాడిపత్రిలో ఉండగా మేము వాటిని ఎరుగుదాం. కడపకు వచ్చింది కాక రాయదుర్గంలో పని ప్రారంభించక ముందు తాడిపత్రిలో సువార్త పరిచర్య జరిగింది. సంఘం ఏర్పడింది. తోటలో ఒకరోజు వారు రిట్రీట్ పెట్టుకున్నారు. అప్పుడు కొన్ని బాప్తిస్మాలు కూడా జరిగినవి. బాప్తిస్మాలు ఇవ్వడం, ఆ తోటలోనే మీటింగ్ జరపడం, తర్వాత వీరుండే ప్రాంతంలో కూడా కొన్నిసార్లు వెళ్ళి నేను ప్రభుదాస్ అంకుల్ కానీ, రాజారావు గారు కానీ వాక్యం అందించడం జరిగింది. వారే ఇక్కడ పని ప్రారంభించినప్పుడు మీరు తప్పక రావాలి, ప్రభుదాస్ అంకుల్ వస్తున్నారు, రాజారావు గారు వస్తున్నారు, మీరు కూడా రావాలని నన్ను ఆహ్వానించగా, అప్పుడు ఇక్కడ ఒక మిషన్ చర్చ్లో మొట్టమొదటిగా మేము ముగ్గురు వాక్య పరిచర్య జరిగించి వెళ్ళాం. అప్పట్లో రాయదుర్గంలో ఒకే సంఘం ఉన్నది. ఒకే సంఘం ప్రారంభమై కొద్దిమంది రొట్టె విరిచేవారు. దాన్నే ప్రభు దీవించాడు. చాలాసార్లు బాప్తిస్మాలు జరిగినవి. కూడికల్లో ప్రభువు నమ్ముకున్నవారు సంఘానికి చేర్చబడ్డారు. ఆ రీతిగా సంఘము విస్తరిస్తూ ఉన్నది. అయితే ఈ ప్రాంతాల్లో సహవాసాన్ని బట్టి బ్రదర్ని వారే కానీ కొంచెం ఒకరితో ఒకరు కలిసి పని చేయని సమస్య ఒకటి ఆ రోజుల్లో ఉండేది. ప్రభుదాస్ గారు ఎవరికి వ్యతిరేకులు కాదు, కానీ సొమ్ము సంబంధాలు కొందరికి ఉన్నందువల్ల, ఉదాహరణకి హెన్రీ నీరల్ గారు వారితో ఉన్నవారు కూడా కొద్ది కాలం అటువంటి సంబంధం కలిగినందువల్ల వారితో ప్రభుదాస్ అంకుల్ కానీ నేను కానీ పనిచేయలేదు, బెల్లారికి వెళ్ళలేదు, మీటింగ్ జరిగించలేదు. వారే వచ్చి ఈ సంబంధం సరికాదు, మేము దాన్ని మానుకుంటున్నాం, మీరు వచ్చి మాకు సేవ చేయండి అని వారు కోరిన తర్వాత చాలాసార్లు బెల్లారికి, హగరికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న అనంతపురం చుట్టుపక్కల ఉన్న తెలుగు సంఘాల్లో వాక్య పరిచర్య చేయడం మీరు ఎరిగే ఉన్నారు. కాబట్టి ఆ కారణం చేత కొంతమంది ప్రభుదాస్ గారు అంటే ఇష్టపడని వారు ఉన్నారు, ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడిన వారు ఉన్నారు. ఆ కారణం తప్ప ఇక్కడ పని ప్రారంభించినప్పుడు కలిసే చేశారు. ఆ కారణాన్ని బట్టి వరప్రసాద్ రెడ్డి గారు ఇది ఎరిగింది కూడా ఇక్కడ ఇంకొక సంఘాన్ని వారు ప్రారంభించి ఇది ఉంటే తప్పు కాదు అని వారు చెప్పారు. ఆయన గురించి నేనేం మాట్లాడాను, ఎందుకంటే వారు దేవుని సేవ చేస్తున్నారు, ఎవరి లెక్క వారు చెప్పుకుంటారు ప్రభు దగ్గర. మన మట్టుకు మనం ఎక్కడ ప్రారంభమైందో దాన్ని స్థిరపరచాలి, దాన్ని బలపరచాలని ఆనాటి నుండి ఈనాటి వరకు నా మట్టుకు అవకాశం కలిగినప్పుడు ఇక్కడికే వస్తూ సంఘంలో వాక్య పరిచర్య చేస్తూ సాగిపోతున్నాను. మరి అంటోనీ గారు ప్రభువును ప్రేమించేవారు,
సంఘాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు. మరి సహోదరి వసంతమ్మ గారు ప్రభు వారికి విశాలమైన సంతానం ఇచ్చారు. కుమారులు మరి కుమార్తెలు 6 ప్రభు ఇచ్చి చాలా ఖర్చులు భారాలు ఉన్నాయి. కానీ చాలా చిన్న దశ నుండి ఇంటి కొరకు కాక సువార్త కొరకు ఆయన ఎక్కువ ఖర్చు పెట్టేవారు. ఆ రోజుల్లో సంఘం ఏర్పడకపోయినా సొంత ఖర్చులు పెట్టుకొని సభలు జరిగించారు. మేము వచ్చిన అనేక సార్లు మేము వారు ఖర్చు పెట్టే విధానాలు చూస్తూ మేము బాధపడేవారు. మరి ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎట్లా వారిని చదివించాలి, పోషించాలి, వారి భవిష్యత్తుని కూర్చోండి ప్రభు చూసుకుంటాడు బదులని అట్లనే వారి శక్తికి మించి వారు చేస్తూ వచ్చారు. తర్వాత ఈ మందిరం ఏర్పడిన మొదటిసారి జిఎస్ జోసెఫ్ గారు, ప్రభుదాస్ గారు, మరి వరప్రసాద్ రెడ్డి గారు కూడా అనంతపురం నుంచి వచ్చారు. రాజారావు గారు ఉన్నారు, నేను కూడా వచ్చాను. మేమందరం కలిసి సహవాసం చేస్తూ ఆ రోజు ప్రతిష్ఠించడానికి ఇక్కడే భోజనాలు చేసి మరి వాక్యం అందించి వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. కొన్నిసార్లు బాప్తిస్మ కార్యక్రమాలు జరిగినప్పుడు వయసు బాగా ఉన్నప్పుడు ప్రభుదాస్ గారు ఇచ్చారు. కొన్నిసార్లు రాజారావు గారు, కొన్నిసార్లు నేను కూడా ఇవ్వడం జరిగింది. సంఘాన్ని ప్రభు స్థిరపరిచారు. మన ప్రియులు అంటోని విల్సన్ గారు ఎక్కడున్నా, చిత్తూరులో ఉన్న సంఘంతో కలిసి ఉండేవారు. కడపకు వచ్చిన సంఘంతో కలిసి, ఆత్మకూరు వెళ్ళిన సంఘంతో కలిసి ఉండేవారు. అలాగే ఇతర స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా వారు వెళ్ళిన చోట ఒకవేళ మన పద్ధతిలో సంఘం ఒక లేకపోతే ఇక్కడికే వచ్చి ఇక్కడున్న సంఘంతో కూడుకోవడం, బెల్లారిలో ఉన్నప్పుడు మరి ఇక్కడ సంఘాన్ని పోషించడం, అటువంటి బాధ్యతలు వారు నిర్వర్తించారు. చాలా సంతోషంగా ప్రభు పనిచేస్తూ వచ్చారు. మరి చివరి దినాల్లో ఆయన యాక్సిడెంట్ ఎదుర్కొని పెట్టుకో ప్రభు చెంతకు పిలువబడ్డారు. ఇది మనకు లోటే, కానీ ఆయన నిత్య విశ్రాంతిలో ఉన్నారని ప్రభువును మనం స్తుతిస్తున్నాము. కొంతకాలం మనం ఆయన చూడలేము, కానీ మరలా మనం ఆయన చూస్తాం. కనుక వారిని బట్టి, వారి పనిని బట్టి, వారికి ఉన్న భారాన్ని బట్టి ప్రభుకు మనము స్తోత్రములు చెల్లిస్తున్నాము. దీని గురించిన వివరాలు కొన్ని అందించమని పిల్లలు గని గారి కుటుంబీకులు నన్ను అడిగారు, కానీ నేను వాటిని రాయలేకపోయాను, సమకూర్చలేకపోయాను. నాకు చాలా బాధ్యతలు పెరిగిపోతున్నాయి, వయసు పెరుగుతున్నది, కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కనుక మీరు ఏవేవి చేశారో అవన్నీ రికార్డ్ చేస్తే నేను కొంచెం అంటే వ్రాత రూపానికి తెస్తే వాటిని ఒకసారి నేను రివైజ్ చేయగలను, ఎడిట్ చేయడం కానీ, ఏవైనా సమకూర్చవలసినవి చేర్చవలసి ఉంటే చేర్చడం కానీ చేయగలనని చెప్పాను. వేరే తేదీలు ఇవ్వచ్చు అనే దృష్టితో నేను తేదీలు చెప్పలేకపోయాను. కానీ ఈ తేదీలు ఖాయం చేసుకున్నారని నాకు మెసేజ్ వచ్చిన తర్వాత మరి నాకు అనుకూలం కాకపోయినా ఎట్లయినా ఒక్కరోజుకైనా మీ మధ్య ఉండాలని ఆశించి రావడం జరిగింది. ఇది ప్రభువు కొంతమందిని వాడుకున్నాడు. ఇక్కడ ఇందులో విల్సన్ గారు ముఖ్యులే. వారితో పాటు మొదటి నుంచి ఉన్నవారు కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి ఇంకా సంఘాన్ని నానా విధాలుగా ప్రభు వృద్ధి చేస్తున్నాడు. రాయదుర్గంలో మరి బ్రదరన్ అసెంబ్లీస్ అనేవి 4-5 ఉన్నట్టుగా నేను విన్నాను. అని నాకు తెలీదు. రవిచంద్రశేఖర్ గారు పనిచేస్తున్నది ఒకటి నాకు తెలుసు. అక్కడికి కూడా నన్ను రమ్మన్నారు, కానీ ఇంతవరకు నేను వెళ్ళలేకపోయాను. మేము గుంటూరు మీదుగా చాలాసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మేము వెళ్ళిన ప్రతిసారి వారు చేర్చుకొని మమ్మను తమ ఇంట్లో పెట్టుకొని మాకు పరిచయం చేస్తూ ఉంటారు. మరి వారు చేసే పనికి ఇక్కడ మాకేం భేదాలు లేవన్నా, విల్సన్ గారికి మాకేమి లేవు. అవేవో ప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించి అట్లా చేశారు, దాన్ని స్టేవర్స్కి రిజిస్టర్ చేసి అట్లా చేశారు అని చెప్పారు. ఏమైనా మరి ప్రభు పిల్లడం కనుక వారికి మాకు అక్కడ కొన్నూరులో, గుంటూరు జిల్లాలో మంచి సహవాసం ఉన్నది కనుక వారిని అక్కడికి వెళ్ళకూడదని భావం కాదు, కానీ ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి వారికి సహాయం చేయాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. ఆ విషయంలో మీరు అపార్థం చేసుకోవద్దని
ప్రేమతో ఎక్కువ చేస్తా ఉన్నారు. మన మధ్యన పోటీలు ఏమి లేవు. ఇదే ప్రారంభమైందని మాకు తెలుసు. ఇక్కడ నుండే ఎవరు ఏర్పడినా ఎలా ఏర్పడినా ఇంకా కొన్ని వారికి వారు వచ్చి సేవ చేస్తూ పనిచేస్తున్న వారు ఉన్నారు. ఈ దగ్గరలో గోనబావి, వెంకటంపల్లి ఈ ప్రాంతాలు కూడా మేము కొన్నిసార్లు వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మాకు గతంలో అవకాశాలు అనుగ్రహించారు. ప్రభుకు స్తోత్రములు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. తర్వాత మిగతా సమయం ఆ సహోదరులు మనకు అందించే విషయాలు సేవను గురించి లేక వాక్యం కానీ వారు అందిస్తారు. మనం మేలు పొందుదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందున ప్రియమైన సహోదరులారా, సువార్త ప్రకటించబడడం, ఆ సువార్త ఫలించడం, సువార్త ద్వారా సంఘం ఏర్పడడం చాలా విశేషమైన సంగతి. రాయదుర్గం కష్టతరమైన పరిస్థితులలో ఇక్కడ ఒక సంఘం ఏర్పడింది. ప్రభువు స్తోత్రములు. నేటి వరకు అది కాపాడబడుతున్నది. దీనిలో ఎవరెవరిని ప్రభువు సాధనాలుగా వాడుకున్నాడో వారు చదువుకున్న వారు కానీ, చదువు లేని వారు కానీ, ఇక్కడ ఉన్నవారు కానీ, దగ్గరలో వేరే గ్రామాలకు చెందిన వారు కానీ అందరికీ ప్రభువు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. 25 సంవత్సరాలు అంటే సేవ ఇంకా ఎక్కువ సంవత్సరాలుగా జరుగుతున్నది. మందిరం కట్టబడి ప్రతిష్ఠ చేయబడి 25 సంవత్సరాలని, దాన్ని మనం 25వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21 తారీఖులో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా మనం దైవ గ్రంథంలో ఈ ఉదయకాలం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. జ్ఞాపకం చేసుకుందాం లేక ధ్యానం చేద్దాం. సిల్వర్ ట్రంపెట్స్, వెండి బోరలు అని సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఈ మొదటి 10 వచనాల్లో ఆ బోరలను గురించి చెప్పారు. అవి వెండి బోరలు అన్నారు. అవి మోషే కాలంలో చేయబడిన బోరలు. 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబిలీ అంటారు. మనకి సిల్వర్ జూబిలీ కాదు కానీ వీ హ్యావ్ జూబిలీ. జూబిలేషన్ అంటే జాయ్, సంతోషము, ఆనందము, ఉల్లాసము. మనకు ఆత్మలో ఆనందం ఉన్నది. ప్రభువులో ఆనందం, రక్షణలో ఆనందం, వాక్యంలో ఆనందం, సన్నిధిలో ఆనందం, శ్రమలలో సహా ఆనందం, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అదే సమయంలో ఈ బోరలు, వాటి ధ్వనులు, వాటిని ఈ రోజు ఈ 2 దినాల సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు జనాంగానికి ప్రత్యక్షపు గుడారం, దాని ఏర్పాట్లన్నీ నిర్గమకాండంలో చెప్పారు. 25వ అధ్యాయం మొదలుకొని 40 వరకు 2 సార్లు చేయవలను అని ఒకసారి, చేసిరి అని రెండవసారి చెప్పారు. ఆవరణం కానీ, బలిపీఠం కానీ, గంగాళం కానీ, రొట్టెల బల్ల కానీ, ధూప వేదిక కానీ, దీపవృక్షం కానీ, అడ్డు తెర కానీ, లోపల మందసం కానీ, దాని పైన కరుణాపీఠం కానీ, వీటి వివరాలన్నీ నిర్గమకాండంలో చెప్పారు. అయితే సీనాయి కొండ దగ్గర దేవుని ప్రజలు 1 సంవత్సరం అక్కడే చేరి నిలిచిపోయారు. ప్రభువారిని సాగ చేయలేదు. ఆయన మేఘాన్ని పైకెత్తినప్పుడే వారు ప్రయాణం చేయాలి, అంతవరకు చేయడానికి వీలు కాదు. అక్కడ సంవత్సరం, 1 ఏడాది సేపు ఉన్నారని బైబిల్ ప్రకారం మనం గమనిస్తున్నాం. అక్కడ ఉండగా ఈ 2 వెండి బోరల సదుపాయం ప్రభు చేశారు. చూడండి, 10వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు 2 వెండి బోరలు
చేయించుకును అన్నాడు. మన సంఘాల్లో ప్రారంభ దినాల్లో అంటే మనకు దాదాపు 100 సంవత్సరాలుగా ఆంధ్రాలో సంఘాలు ఉన్నాయి. కానీ ఈ కోస్తా సౌత్ ఆంధ్ర అంటారే దక్షిణాంధ్ర అసెంబ్లీ చరిత్ర దాదాపుగా 1935 నుండి ఉన్నది. దానికి 100 సంవత్సరాల ముందుగా గోదావరిలో ఈ బ్రదర్ అసెంబ్లీస్ ప్రారంభమైంది. అక్కడ జార్జ్ ముల్లర్ గారి అసెంబ్లీ నుండి బియర్ బౌడెన్ అని 2 మిషనరీలు పంపబడ్డారు. నేను గోదావరిలోనే జన్మించాను కనుక నాకు ఆ సంగతులు బాగా తెలుసు. అక్కడ ఉండగానే ప్రభువును దర్శించి రక్షించాడు. అయితే మద్రాసులో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో నేను టీచ్ చేస్తుండగా ప్రభువును తన పనికి పూర్తిగా రావాలని పిలిచాడు. అప్పుడు మా స్థానిక సంఘం గోదావరిలో తణుకు దగ్గర పెద్దల నుండి సిఫారసు చేయబడి నేటి వరకు ప్రభు పనిలో సాగడం మీరు ఎరిగే ఉన్నారు. అంటే 73 నుండి ఇప్పటికి 2025 అంటే 52 సంవత్సరాలు అనుకోకుండా జరిగిపోయాయి. అంతకుముందే ప్రభు నన్ను దర్శించి రక్షించాడు. విద్యార్థిగా ఉండగా ప్రభు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి దాదాపు 200 సంవత్సరాలుగా గోదావరిలో పని ప్రారంభమైంది. అది కొత్త నిబంధన పద్ధతిలో ప్రారంభమైన సేవ. అక్కడే చాలామంది 10 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 10 ఫీల్డ్స్లో 10 మంది మిషనరీలు ఉండేవారు. వారందరూ ఇతర దేశాలకు వచ్చిన వారే తెలుగు నేర్చుకుని తెలుగులోనే సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిషన్ బంగ్లాస్ కూడా చాలా వరకు లేవు. అవన్నీ అమ్ముడు కావడం, వ్యాపారస్తులు వేరే వారు తీసుకోవడం జరిగింది. ఇవో కొద్ది మాత్రమే మిగిలి ఉన్నాయి. నర్సాపురంలో ఒక మిషన్ హాస్పిటల్, దానిలో మిట్ట గారి కుమారుడు ప్రస్తుతం పనిచేస్తున్నాడు. మరి నర్సాపురంలో మరికొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, స్టూడియో ప్లస్ అవి ఉన్నాయి. అంబాజీపేటలో ఒక విమెన్ హాస్పిటల్ ఉంది. తర్వాత ఒక ఐ హాస్పిటల్ మిట్ట గారు ప్రారంభించారు. అవి మాత్రం జరుగుతున్నాయి. ఇక నిడదవోలులో ఒక బిల్డింగ్ మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ బైబిల్ స్కూల్ జరుగుతున్నది. ఇవన్నీ మీకు తెలియవు, నేను వాటిని గురించి ఎక్కువ వివరించనక్కరలేదు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఫాక్స్ గారు, అగ్రిప్ గారి ద్వారా కెనడా నుండి వచ్చిన ఫాక్స్ గారు, ఆంధ్రాలోనే పుట్టి పెరిగిన అగ్రిప్ గారి ద్వారా అనంతపురంలో సువార్త ప్రారంభమై అనేక స్థలాలకు సువార్త వ్యాపించింది. అలాగే సువార్త ద్వారా రక్షింపబడిన వారే క్రొత్త నిబంధన పద్ధతిలో సంఘాలుగా సాగుతున్నారు. ఇప్పుడు అనంతపురంకు దగ్గరగా, బళ్ళారికి దగ్గరగా, బళ్ళారి కూడా ఆంధ్రాలో ఒక భాగమే, ఇప్పుడు కర్ణాటకకు చెందిందిగా ఉంది. రాష్ట్రాల విభజన జరగడం వల్ల కొన్ని మార్పులు వచ్చింది. మనం పాటించే పద్ధతుల్లో మాత్రం మార్పు ఉండకూడదు. వాక్యానుసారమైన పద్ధతిని మనం నమ్మాలి, పాటించాలి. వాటి తర్వాత తరానికి మనం అప్పగించాలి. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు సమాజం కొరకు ఒక 20 బోరలు పెట్టమని చెప్పలేదు. 20 కాదు, 10 కూడా చెప్పలేదు, 2 చెప్పారు. దీన్ని మూల భాషలో ఒకే రేకుతో చేయమని చెప్పారు. ఒకే రేకుతో చేయమని అంటే ఒక పెద్ద వెండి రేకు తీసుకొని ఒక బోర పెద్ద బోరగా, అంటే పెద్ద ముక్క, ఒక బోర చిన్న బోరగా, ఈ 2 వెండి బోరలు, వెండి రేకుతో చేయబడిన బోరలు కనుక అవి 2 వెండి బోరలు అని చెప్పారు. ఇవి ఎందుకు అంటే ఇశ్రాయేలు సమాజముతో ప్రభువు మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడు కనుక తాను మాట్లాడడానికి వీలుగా తన సందేశాన్ని ప్రజలకు అందించడానికి బోర ఊదమన్నాడు. 2 బోరలు వారి కొరకే ఏర్పాటు చేయబడ్డాయి. వెండి విమోచనకు సాదృశ్యం. వారు ఐగుప్తు దాసత్వం నుండి విమోచింపబడ్డారు. మనమైతే సాతాను దాసత్వం నుండి, పాప దాసత్వం నుండి యేసు ప్రభు రక్తంతో మనం విమోచింపబడ్డాం అని ఎన్నో చోట్ల చెప్పారు కదా.
ఆయనే మన విమోచన. బైబిల్ అంతా ఈ విమోచన సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. విమోచన సందేశాన్ని ఆయన మనకు అందిస్తున్నాడు. ద ట్రూత్ ఆఫ్ రిడెంప్షన్, ద మెసేజ్ ఆఫ్ రిడెంప్షన్ త్రూ దీస్ 2 సిల్వర్ ట్రంపెట్స్. ఈ 2 వెండి బూరల ద్వారా ప్రభువు మనకు విమోచన సందేశాన్ని అందిస్తున్నాడు. అవి ఒకే రేపుతో చేయబడ్డాయంటే పాత నిబంధనకు కొత్త నిబంధన వేరుగా లేదు, క్రొత్త నిబంధనకు పాత నిబంధన వేరుగా లేదు. 2 ఒకదానిని ఒకటి అభినందించేవిగా దేవుని యొక్క వాక్య సత్యాలు మనకు నేర్పిస్తున్న 66 గ్రంథాలు. ఈ 2 బోరలు 2 ఉద్దేశాలతో చేయమన్నారు. బోరలు 2 ఉద్దేశాలు 2 చెప్పాడు. ఒకటి సమాజమును పిలుచుటకు అన్నాడు. అంటే ఈ లోకముల నుండి ప్రభువుకు ఒక సమాజం కావాలి, ఒక సమాజం కావాలి. ఆ సమాజము అనే తెలుగు మాట అసెంబ్లీ అంటారు ఇంగ్లీష్లో. చర్చ్ కాదు, అసెంబ్లీ. అసెంబ్లీ అంటే మనము కూడుకొనుట ద్వారా ఆయనను ఘనపరచే వేరు చేయబడిన ప్రత్యేకింపబడిన సమాజముగా వస్తున్నాం. జోస్మతి గారు ఇంతవరకు చెప్పారు కదా, 6 ముఖ్యమైన విషయాలు చెప్పారు. అందులో ఒకటి గ్యాదరింగ్ సెంటర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందరు, కూడుట అని చెప్పారు. దుష్టులు కూడుకునే చోట, దుర్మార్గులు కూడుకునే చోట, తిట్టుబోతులు, త్రాగుబోతులు, కళాకారులు, అసూయపరులు, ద్వేషాలు, రకరకాల పాపాలకు లోనైన వారు, వ్యసనాలకు లోనైన వారు కూడుకునే చోట కూడుకోవడం అసెంబ్లీ కాదు. గ్యాదర్డ్ అంటూ హిస్ నేమ్, ఆయన నామ ఘనత కొరకు క్రీస్తును కేంద్రంగా కలిగి ఉండి ఆయన చుట్టూ చేరి వచ్చే ప్రత్యేకింపబడిన సంఘం, సమాజం, అదే అసెంబ్లీ. దానిని ఇతర శాఖల వారు వీరు సహోదరులు, దే ఆర్ మెన్ కాల్డ్ బ్రదరన్ అని పేరు పెట్టారు. మనం పెట్టుకున్న పేరు కాదు. బ్రదరన్ అని ఎందుకన్నారంటే మన మధ్యన అభిషిక్తులు కానివారు అని 2 తరగతులు ఏమి లేవు, అంతా ఒకటే. గురువులు శిష్యులు అనేవి లేదు. అంగీలు వేసుకున్న కొందరు, అంగీలు లేకుండా కొందరు ఉండరు, అంతా ఒకటిగానే ఉంటాం మనం. కాబట్టి వారు హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా అందరూ ఒకటిగా ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. కనుక వారు బ్రదరన్, దే ఆర్ మెన్ కాల్డ్ బ్రదరన్, వారు సహోదరులు. మత్తయి సువార్త 23లో ఉన్నట్టుగా వారు చెప్పారు. సమాజము పిలుచుట. అనంతపురంలో ఒకప్పుడు సంఘం లేదు. అగ్రిప్ గారిని, ఫాక్స్ గారిని ప్రభు వాడుకొని అక్కడ సంఘం ప్రారంభించారు. జిఎస్ జోసెఫ్ గారిని జత చేసి చాలా కాలంగా సంఘాన్ని ఆయన కాపాడు. యేసుదాస్ గారు వెళ్ళిపోయే వరకు సంఘం చక్కగా కాపాడబడింది. మనకు తెలుసు రాను ఆ సంఘాన్ని జాగ్రత్తగా కాపాడలేకపోవడం వల్ల కొన్ని నష్టాలు అక్కడ జరుగుతూ ఉంటాయి, కొన్ని తొందరలు అక్కడ ఉంటాయి. కర్నూలు అంతే, అనంతపూర్ అంతే. సంఘాన్ని జాగ్రత్తగా కాపాడకపోతే అది దొంగల ఇల్లుగా, వ్యాపారపు ఇల్లుగా మారిపోతుంది. అలా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సంఘం ప్రభు తన రక్తమిచ్చి సంపాదించారు. 2వ ఉద్దేశం ఏమిటంటే లోకంలో నుండి ప్రత్యేకించబడాలి, వేరు చేయబడి సంఘంగా కూడుకోవాలి. 2వ ఉద్దేశం సేనగా తయారు చేయబడాలి. అంటే పరలోకానికి తరలించబడే సేనగా మనం తయారు చేయబడాలి. సంఘంలోనే మనం సైనికులుగా తయారు చేయబడగా ప్రభువైన యేసుక్రీస్తు మన సైన్యాధ్యక్షుడుగా ఉండగా ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేస్తూ ఆయన చిత్తానికి అన్ని సమయాల్లో పూర్ణ విధేయత చూపించే విశ్వాసులుగా మనం సైనికులుగా సాగాలి. సమాజమును పిలుచుట ఒక ఉద్దేశం, సిద్ధపరచబడిన సేనలను మహిమకు పరలోకానికి తరలించుట అది మరి యొక్క ఉద్దేశం. బోర్లన్నీ 2 కదా, ఉద్దేశాలన్నీ 2. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే
ఊదువారు అన్నాడు. బూరలు అలంకారానికి కాదు, తయారు చేసి చోట పెట్టడానికి కాదు, ఏం చేయాలా? ఊదాలి. ఆ ధ్వని వేరే వారు వినగలుగునట్లుగా యు బ్లో ద ట్రంపెట్. బూర ఊదండి, బూర ఊదండి, బాకా ఊదండి, కొమ్ము ఊదండి. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. బూరలు బాకా అంతా ఒకటే. కొమ్ము అని ఎందుకు అన్నాడంటే, యోబేలు పొట్టేలు కొమ్ము, దానితో బూరలు, కొమ్ముతో బూరలు తయారు చేసి అవి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉపయోగించేవారు. యెహోషువ గ్రంథంలో అటువంటి కొమ్ము బూరలు ఉన్నాయి. 81వ కీర్తనలో అదే మాట చెప్పాడు. కొమ్ము ఊదుడి అన్నాడు. అది బూరే, కొమ్ముతో చేయబడిన బూరలు. అని పొట్టేలు కొమ్ముతో చేయబడిన బూరలే, లేక వెండి రేపుతో చేయబడిన బూరలే. బూరలు ఊదాలి. ఎవరు ఊదాలి అంటే యాజకులు ఊదాలి అని 8వ వచనంలో చెప్పాడు. అహరోను కుమారులు యాజకులు ఊదాలని. మరి ఇప్పుడు దేవుని వాక్యం ఎవరు చెప్పాలి? యాజకులు చెప్పాలి. యాజకులు అంటే ఎవరు? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడిన వారందరూ ఎవరు? యాజకులు అన్నాడు కదా. ఆయన మనల్ని ప్రేమిస్తూ రక్తమిచ్చి మనకు అన్నాడు, తండ్రికి యాజకులుగా చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో తేటగా చెప్పారు. చాలా వచనాలు వీటికి ఆధారంగా ఉన్నాయి. రాయల్ ప్రీస్ట్హుడ్, పరిశుద్ధ యాజకులు, అలాగే రాజులైన యాజకులు. ఆయన గుణాత్యాలు ప్రచురణ చేయాలి. ఆయనకు స్తుతులు చెల్లించి ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి. దీనికి ఆయన మనను యాజకులుగా చేశారు. సమాజాన్ని పిలవడానికి బూరలే అన్నాడు. శానలు తరలించడానికి కూడా బూరలే అని చెప్పారు. దీనిలో సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలను, కానీ ఆర్భాటము చేయవలదు అన్నాడు. ఆర్భాటము చేసి ఊదుట వేరు, ఆర్భాటముతో ఊదుట వేరు. మామూలుగా ఊదినప్పుడు సమాజం పిలవడానికి అన్నాడు. ఇది ఒక ఉద్దేశం. తర్వాత 4 దిక్కుల ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వారు మకాన్ చేసేవారు. తూర్పు వైపున 3 గోత్రాలు, పడమటి వైపున 3 గోత్రాలు, దక్షిణ వైపున 3 గోత్రాలు, ఉత్తర వైపున 3 గోత్రాలు. కనుక వరుసగా ఆర్భాటంగా మొదటిసారి ఊదినప్పుడు తూర్పు వైపున ఉన్న పాండ్యులు సాగాలన్నారు. వారి యాత్ర చేయాలి, సైనికులుగా ప్రయాణం చేయాలి. రెండవసారి ఊదినప్పుడు దక్షిణ దిక్కు అన్నాడు. మూడవసారి ఊదినప్పుడు పడమటి దిక్కు అన్నాడు. 4వసారి ఊదినప్పుడు ఉత్తర దిక్కు చెప్పి ఇలా వరుసగా యూదా పాళెముతో ప్రారంభిస్తే యూదా పాళెము, రూబేను పాళెము, ఎఫ్రాయిము పాళెము, దాను పాళెం. ఈ సంగతులు అర్థం కాకపోతే మీరేమి దిగులు పడకండి. ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలు. బైబిల్ చదివే వారికి ఆ సంగతులు తెలిసినవి. ఇవి కాక నేను ఏమన్నాడంటే తేడా చెప్పాడు చూడండి. 4వ వచనం, వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలు సమాజమునకు ప్రధానులు యొద్దకు కూడి రావాలి. ఒకటే ఊదితే ఒక అర్థం ఉన్నది, 2 ఊదితే మరొక అర్థం ఉన్నది, మామూలుగా ఊదితే ఒక అర్థం ఉన్నది, ఆర్భాటం చేస్తే ఇంకొక అర్థం ఉన్నది. కనుక వినేవారు ఓహో ఇది ఫలానా దాని కొరకు, ఓహో ఇది ఫలానా దాని కొరకు అని గమనిస్తారు. దాని ప్రకారం వారు స్పందిస్తారు. ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి. 9వ వచనం చదువుదాం. మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధంగా మీరు యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఊదాలి. ఈ బూరల ద్వారా మీరు రక్షింపబడుదురు, శత్రువుల చేతి నుండి మీరు రక్షింపబడుదురు అని. అంటే జై జీవితానికి సూచనగా శత్రువులు ఉన్నారే వారి చేతిలో నుండి మనం కాపాడబడడానికి బూరలు ఊదుట అది ఒక సత్ఫలితంగా ఆయన చెప్పాడు. ఇక 10వ వచనంలో మీరు ఉత్సవ దినాల్లో ఈ బూరలు ఊదాలన్న. అంటే 7 పండుగలు, సంవత్సరంలో 7 పండుగలు ఆచరించాలి కదా. 7 పండుగలకు ఈ బూరలు ఊదాలన్నాడు. పండుగల సమయంలో నెల ఆరంభములు అన్నాడు. అంటే 12 నెలలు కదా. ఒక్కొక్క నెల ఆరంభములో ఈ బూరలు ఊదాలి అని చెప్తున్నాడు.
ఈ వెండి బోరలు ఊదవలెను అని చెప్తున్నారు. 12 నెలలు, మొదటి నెల, 2వ నెల, 12వ నెల వరకు ఈ బోరలు ఊదుతుండాలి. ఇది నెలారంభం బోర, ఇది నెలారంభం బోర ధ్వని అని వారు గుర్తిస్తారు. చూసారా? ఆ తర్వాత మీరు బలులు అర్పించినప్పుడు అన్నాడు. 5 రకాల బలులు పాత నిబంధనలో ప్రభువు చెప్పాడు. ఏ బలి కొరకు ఈ బోర ధ్వని ఉన్నదో ఇశ్రాయేలు ప్రజలు గుర్తించి ఆ బలికి సిద్ధపడి వెళ్ళి దాన్ని అర్పిస్తారు. అంతేకాక మీరు బలులు అర్పించినప్పుడు నియామక కాలంలో యందు ఆ బోరలు ఊదవలెను. అది దేని కొరకు? ముఖ్యులు రావాలా, సమాజం రావాలా, యుద్ధానికి వెళ్ళాలా, ప్రయాణం కొరక, ఉత్సవ దినం కొరకు చెప్పారా, బలి కొరకు చెప్పారా? ఈ సందర్భాలన్నిటినీ ఈ 2 వెండి బోరల ద్వారా, ఆ బోరలు చేసే ధ్వనుల ద్వారా మీరు గుర్తిస్తారు అని ఆయన చెప్పారు. చూడండి ఒకసారి 89వ కీర్తన గ్రంథం 89వ కీర్తనలో 14వ వచనం తర్వాత 15 2 వచనాల్లో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ప్రభు యొక్క సింహాసనానికి దుర్నీతి అన్యాయం అనేవి లేనే లేవు. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు అన్నాడు. అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నవి అని దాని అర్థం. అక్కడ మందస్సము, కరుణాపీఠం అనేవి ఛాయగా చూపిస్తున్నాడు. అంత లోతుగా మనం వెళ్ళనక్కర్లేదు. తర్వాత ఏమన్నాడు చూడండి, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. ఆ మాట మనకు కావాలి. ఇప్పుడు మనం ఏం ధ్యానం చేస్తున్నాం? ధ్వనులు కదా, సిల్వర్ ట్రంపెట్స్, వెండి బోరలు. ఇశ్రాయేలు సమాజానికి 2 బోరలు ఇచ్చాడు. ఒకే రేగుతో చేయబడిన 2 వెండి బోరలు ఇచ్చాడు. వాటిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఊదేవారు ఊదుతూ ఉండగా, యాజకుడు ఊదుతూ ఉండగా ఇది దేని కొరకు అని గుర్తించేవారు ధన్యులు అని చెప్తున్నాను. సమాజ ప్రధానుల కొరకు ఈ బూరధ్వని వచ్చిందా? ప్రయాణం కొరకు ఈ బూరధ్వని వచ్చిందా? నెల ఆరంభానికి ఈ బూరధ్వని వచ్చిందా? ప్రయాణం చేయమని ఈ బూరధ్వని వచ్చిందా? లేక ఉత్సవం కొరకు 7 పండుగలు ఆచరించడానికి ఏ పండుగ కొరకు ఇది వచ్చింది అని ఆ రీతిగా ఆ ధ్వనిని బట్టి గుర్తించి ఆ ప్రకారం స్పందించేవారు ధన్యులు అని ఆయన చెప్తున్నాడు. విన్నారా? కనుక సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో వారు సంవత్సరం కాలంగా ఐగుప్తు నుండి వచ్చి సేనాయి కొండ దగ్గర ఆగిపోయిన వారు మళ్ళా మేఘము పైకెత్తబడగా మందస్సు వారి ముందు సాగగా ఈ బోరల సదుపాయంతో మళ్ళా ప్రయాణం చేయబోతున్నారు. ఆ వివరాలు సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఆయన చెప్పారు. మనమైతే ఆత్మ సంబంధంగా సువార్త ధ్వని ఉన్నది కదా. ధ్వనులు చాలా రకాలుగా ఉంటాయి. సువార్త ధ్వని ఉన్నది. బైబిల్లోనే వారు సువార్త ప్రకటించారు. అపొస్తలుల కార్యాల్లో సంఘముగా బయలుదేరిన వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభు సువార్త ప్రకటించారు. అవునా? సువార్త ద్వారా ఆత్మను రక్షించబోట మనం చూడగలుగుతున్నాం. అది సువార్త కొరక, అది ప్రార్థన కొరక, అది హెచ్చరిక కొరక, అది ఆదరణ కొరక, అది స్తుతి కొరక, లేక అది పడిపోయిన వారు లేవడానిక, లేక ప్రభు రాకడానికి సంబంధించిన ధ్వని చేస్తున్నారా, రాక సంబంధమైన ధ్వని చేస్తున్నారా, ఏ రకమైన ధ్వని అని మనము ఆత్మ సంబంధమైన వివేచనతో గుర్తుపట్టి ప్రభువును అనుసరించాలని ఆయన మనకు నేర్పిస్తున్నారు. మోషే కాలంలో బోర్లు ఉన్నాయి, 2 వెండి బోరలు. యెహోషువ కాలంలో బోర్లు ఉన్నాయి. మరి యెరికో పట్టణం ఆ బలమైన ప్రాకారం మనకు తెలుసు కదా, అది ఎలా కూలిపోయిందంటే 6 దినాలు మీరు పట్టణం చుట్టూ తిరగండి అని ఆయన చెప్పాడు. యెహోషువ గ్రంథం చూడండి 6వ అధ్యాయం. నాలుగవ వచనం చదవండి.
6వ అధ్యాయం 4వ వచనం. దొరికిందా? అలాగూ 6 దినములు అలాగూ 6 దినాలు తిరగండి అన్నాడు. చేయవలెను. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము, ఇప్పుడే మనం అనుకున్నాం కదా, పొట్టేలు కొమ్ముతో చేయబడిన బూరలు పట్టుకొని ముందుగా నడవాలన్నాడు. 7వ దినమున 7 మారులు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతుండాలి. యాజకులు ఊడవలను మానక ఆ కొమ్ములతో మీరు ధ్వని చేయుచుండగా ఆ పట్టణ ప్రాకారం కూలును అన్నాడు. బలమైన పట్టణ ప్రాకారం బూరలు ఊదగా కూలిపోయి, సాతాను ప్రాకారాలు సువార్తకు భిన్నంగా, సంఘానికి భిన్నంగా సాతాను చేసే ప్రయత్నాలు, చీకటి శక్తులన్నీ కూలిపోయినట్లు ప్రభు చేస్తాడు. కనుక మోసే కాలంలో బోర్లు ఉన్నాయి, యెహోషువ కాలంలో బోర్లు ఉన్నాయి. గిద్యోను బోర ఊదినట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో వారి కాలంలో కూడా బోర్లు ఉన్నాయి. అంతేకాదు బోరలు వారు అనేక రకాలుగా ఉపయోగిస్తూ వచ్చారు. యెషయా గ్రంథంలో చూడండి 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి వచనం చదువయ్యా. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. తెలియజేయము అని చెప్తున్నాడు. మరి ఇర్మియా ఏమంటాడు? 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యూదాలో సమాచారం ప్రకటించుడి. యూదాలో సమాచారం ప్రకటించండి. యెరూషలేములో చాటించండి అని ఆడక బోరమూదినట్లుగా వారి తిరుగుబాటు తెలియజేయి, వారి పాపాలు తెలియజేయి, వారి అక్రమాలు తెలియజేయి, వారి అపరాధాలు తెలియచేయి, యూదా జనాంగానికి తెలియచేయి. బోర ఊదినట్లుగా ప్రవక్తలు బోర ఊదండి, బాకా ఊదండి, పాపాన్ని తెలియజేయండి అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. యెషయాలో చూసాం, ఇర్మియాలో చూస్తున్నాం. యెహెజ్కేలు కూడా ఏం చెప్పాడు చూడండి. 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 33:3 చదవండి. దొరికే శాంపుల్గా చూస్తున్నాం మనం. అతడు దేశం మీద ఖడ్గం వచ్చుట చూచి ఏం చేయాలా? బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున బాకానాదం వినియు జాగ్రత్త పడకపోతే వచ్చి మన ప్రాణము తీసినాడులా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అని చెప్తున్నారు. కాబట్టి బాకా బోధనం, బోధనం అది దేవుని ప్రజలు చేయవలసినటువంటి ఒక పని, ఒక బాధ్యత. ఖడ్గం వచ్చుట చూచి నమ్మని ప్రజల మీదకి తీర్పు వస్తున్నది, నాశనం వస్తున్నది, ప్రభువుని నమ్ముకోండి, పాపాన్ని నమ్ముకోండి, ఆ రక్తాన్ని ఆశ్రయించండి అని సువార్త ద్వారా మనము లోకానికి బోరమూదినట్లుగా పరిచర్య చేయాలి. వినారా? సిల్వర్ ట్రంప్లెట్స్ వాటిని మనం ఊదుట, సువార్త ధ్వని, హెచ్చరిక ధ్వని మనం చేయాలి. ఆ రీతిగా మనం ప్రకటన చేయాలని ఆయన హెచ్చరిస్తున్నారు. హోషేయ గ్రంథంలో కూడా ఆ మాట చెప్పి మీరు చూడండి. యోవేలు గ్రంథంలో యోవేలు కూడా ఏమంటాడో 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రజలు తప్పిపోయినప్పుడు, పంటలు పండనప్పుడు ప్రార్థన కొరకు ఒక బాకా ఊదమన్నాడు. చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము. విన్నారా? నాదం, సువార్త నాదం, రక్షణ నాదం, హెచ్చరిక నాదం, రాకడ నాదం, స్తుతి నాదం, రకరకాల ధ్వనులు. ఈ వాక్యమే. ఈ 2 వెండి బోరలు పాత నిబంధన, క్రొత్త నిబంధన ప్రభు మనకిచ్చారు. వీటిని మనం ఊది ప్రజలకు రకరకాల ధ్వనులు. ఈ వాక్యమే
ఈ బైబిలే మనం ఉపయోగిస్తున్నాం దేనికైనా కదా. మన దగ్గర తలంపులు ఈ వాక్యమే, బయటకు వెళ్తే సువార్త ఈ వాక్యమే, ఏదైనా స్థితి కూటము ఈ వాక్యమే, వివాహము ఈ వాక్యమే, భూస్థాపన ఈ వాక్యమే, సందర్భాలు ఏమైనా ఈ వాక్యమే, ఎవరైనా సేవకు వచ్చినా ఈ వాక్యమే, పెద్దలు కూడుకున్నా ఈ వాక్యమే. ఈ గ్రంథమే మనం ఇస్తున్నాం. కానీ ఈ రెండు ఒకే రేకుతో చేయబడ్డ బోరలు, వాడి సదుపాయాన్ని ప్రభు మనకు ఎంత చక్కగా ఇచ్చాడో మనం ఆలోచన చేస్తున్నాం. కడకు పౌలు కూడా కొత్త నిబంధన కాలంలో సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్పాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. పిల్లన క్రోవి కాని వీణె కాని, పిల్లన క్రోవి కాని వీణె కాని నిర్జీవ వస్తువులు జీవము లేని వస్తువులు కూడా నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగ చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను అన్నాడు. ఊదేవి కొనున్నాయి, మీటేవి కొనున్నాయి కదా, రకరకాల వాయిద్యాలు కదా. పిల్లన క్రోవి ఊదేది, మరి వీణే మీటేది, తంబుర తంతి వాద్యాలు ఉన్నవి మీటేవి, చర్మ వాద్యాలు ఉన్నాయి, అవి మనము చలనం చేయడం ద్వారా శబ్దాలు వస్తాయి. భేదాలు కలిగి చేయాలి. దేవుని వాక్యం, ఇదే వాక్యం ప్రభు మనకి ఇచ్చాడు. కానీ యాజకులు వాటిని పరిశుద్ధులుగా ఉండి దేవుని ఆత్మ ద్వారా వాటిని బోధాలి. సమాజాన్ని పిలవడానికి సంఘాలు సమకూర్చబడాలి, సంఘాలు ఏర్పడాలనే ఉద్దేశంతో సువార్త ప్రకటించాలి. అలాగే సంఘాలలో ఉండే ప్రధానులు కూడా వలసి ఉంటే వారికి ప్రత్యేకంగా నాదాలు ఉన్నాయి. సేవకులు, ఉపదేశకులు వారి ప్రోత్సాహం కొరకు, పడిన వారు లేవడానికి వారికి అవసరమైనటువంటి ధ్వనులు ఈ వాక్యంలో నుండి ప్రభు అటువంటి సదుపాయాలు మనకు చేస్తున్నారు. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం 2 వెండి బూరలు, వాటి వివరాలు ఆయన చెప్పారు. సువార్త బూర ద్వారా రక్షణ అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. బూర ఊదినట్లుగా స్పష్టముగా ఆయన వాక్య శబ్దాన్ని వినిపిస్తూ మనం లోకంలో సాగాలి. ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు చదవండి. ప్రకటన గ్రంథం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము వంటి ధ్వని వలె నాతో మాట్లాడగా నేను విన్నాను. ఏమిటా ధ్వని? ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కడ? ఇక్కడికంటే బాంబే కాదు, ఢిల్లీ కాదు, న్యూయార్క్ కాదు, సింగపూర్ కాదు. ఎక్కడికి? అక్కడికి. మన ప్రభు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి. ఇక్కడికి ఎక్కిరమ్మ కలొప్పిదా, ఇక్కడికి ఎక్కిరమ్మని కూడా బోరధ్వని ద్వారానే అదే పౌలు రాశాడు. బోరం రోజును మృతులు అక్షయులుగా లేపబడతారు. సజీవులుగా మనం ఉంటే మనం కూడా మార్చబడి సదాకాలం ప్రభుత్వం ఉండడానికి మనం కొనుక్కోబడతాం అని ఆయన చెప్పాడు. అన్ని బూరల్లోనే ఆయన దాచి ఉంచాడు. సిల్వర్ ట్రంపెట్స్, వెండితో చేయబడిన ఆ బూరలు, వాటి ఉపయోగాలు ఈ ఉదయకాలం ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సువార్త ధ్వని ఉన్నది, ప్రార్థన ధ్వని ఉన్నది, హెచ్చరిక ధ్వని ఉన్నది, ఆదరణ ధ్వని ఉన్నది, ఆనంద ధ్వని ఉన్నది, రకరకాల ధ్వనులు ప్రభు మనకి ఇస్తున్నారు. రాకధ్వని, ప్రభు వస్తాడని. ఇదిగో పెళ్లి కుమారుడు ఆ కేక ప్రపంచానికి వినిపించిన వారు బ్రదర్ అంటారు. మత్తయి సువార్త 25లో అన్నాడే, అర్ధరాత్రి ఇదిగో పెళ్లి కుమారుడు, ప్రభు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు, ఎదుర్కోండి, సిద్ధపడండి. ఈ సత్యాన్ని తేటగా లోకానికి అందించిన వారు క్రొత్త నిబంధన పద్ధతిని పాటిస్తున్న మన సహవాసం, మన సంఘాలని ఇతర సంఘాల వారు గుర్తించారు. కాబట్టి 25 సంవత్సరాలుగా ప్రభు ఈ కట్టబడిన మందిరాన్ని కాపాడుతున్నాడు.
అంతకు ముందు నుండి జరిగిన పనిని ప్రభువు దీవించి ముద్రించి ప్రారంభించిన వారు, ప్రయాసపడిన వారు మన మధ్య లేకపోయినా ప్రభు తన పని జరిగిస్తున్నాడు. ఈరోజు నేనేం చేయాలి? ఆయన బూరధ్వని కొంతమందికి ఆయనని వినిపించాలి, ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు దగ్గరికి నడిపించాలనే భారం మనం కలిగి ఉందాం. తరలి వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మిగతా కార్యక్రమం సహోదరులు చెప్పారు. దయా దాక్షిణ్య పూర్ణుడా, మహిమగల దేవా, దైవజనుడు, భక్తుడు, మీ స్నేహితుడు మోసే దినాలలో సమాజము యొక్క మేలు కొరకు 2 వెండి బూరలు చేయమని, ఓదమని, వాటిలో ఉన్న రకరకాల ప్రయోజనాలు ఆ ఎదుట ఈ ఉదయకాలం వివరించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయా భక్తులు, ప్రవక్తలు, నాయకుల కాలములలో ఆ బోర్లు వాటి ఉపయోగం మేము జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యములు ప్రారంభము నుండి పత్రికలు అలాగే ప్రకటన వరకు బోరధ్వనిగా నీ వాక్య శబ్దాన్ని ఎన్నో విధాలుగా మాకు అందిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసులను చక్కగా ఉపయోగించమని, క్షేమాభివృద్ధి కలిగించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.